లేడీస్‌లో చాలా సార్లు స్తనాలు చాలా పెద్దగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి అవసరానికి మించి గాని అంటే నార్మల్ సైజ్‌కి కాకుండా గూడా చాలా అబ్నార్మల్ సైజ్‌కి వెళ్ళిపోతాయి. ఒకసారి పొట్ట కింద దాకా ఈవెన్ మన బొడ్డు అంటే అంబులికస్ కింద దాకా వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి ఈవెన్ అప్పర్ థైస్ దాకా వెళ్ళిపోతాయి. దీనికి కారణం ఏంటి? ఇంతగా అంటే కొంతమందిలో కొంచెం అవ్వడము, కొంతమంది సైజ్ కొంచెంగా ఉండడము, కొంతమంది చాలా పెద్దగా సైజ్ అవ్వడం. ఇంత వేరియేషన్ ఎందుకు వస్తుంటుంది? చాలా మందిలో ఈ సైజ్ విపరీతంగా పెరగడానికి కారణం ఒరిజినల్ హైపర్ట్రోఫీ ఆఫ్ బ్రెస్ట్ అంటారు. ఒరిజినల్ హైపర్ట్రోఫీ అంటే మన లేడీస్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఏదైతే బ్రెస్ట్ పెరగడానికి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి ఆ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల కూడా ఈ స్తనాలు సైజ్ గా పెరిగిపోతుంటాయి. ఆర్ ఒక్కొక్కసారి ఈ రిసెప్టర్స్ ఏదైతే ఉంటాయో స్తనాల్లో రిసెప్టర్స్ అవి కూడా ఓవర్లీ అంటే ఎక్కువ సెన్సిటివ్ అంటే నార్మల్ హార్మోన్ లెవెల్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి వీటి సెన్సిటివిటీ ఎక్కువ అవడం వల్ల కూడా ఈ సైజ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనా సరే ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సార్లు ఈ బ్రెస్ట్ సైజ్ అనేది పెద్దగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా పెద్ద స్తనాలు అబ్నార్మల్ సైజెస్లో ఉన్న స్తనాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ని మనము బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అండ్ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వీటి వల్ల హార్మోనల్ సెన్సిటివిటీ ఇష్యూసే కానీ దీనివల్ల క్యాన్సర్ కానీ ఈ పెద్ద బ్రెస్ట్ ఉండటం వల్ల అది క్యాన్సర్లోకి దిగటం కానీ అట్లాంటి అబ్నార్మాలిటీస్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.